హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేస్తున్నానండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ వెళ్ళిపోయేలోపు మేమైతే చాలాసార్లు వారంలో 2 సార్లైనా చేసుకుంటాం ఫ్రూట్ కస్టర్డ్ అనేది. ఇక్కడ పాలు కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ముందే చల్లారిన పాలు కొన్ని పక్కన పెట్టేసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. తర్వాత బాగా మరిగించిన పాలలోని మీరు ఎంత తీపి అయితే తింటారో అంత పంచదార వేసుకోవాలి. తర్వాత పంచదార బాగా కరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న ఈ పాలు ఉన్నాయి కదా, ఇందులో కలిపేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1/2 లీటర్ పాలకి నేను 1.5-2 స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టండి. ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి అది చిక్కబడుతుంది అనమాట. కస్టర్డ్ పౌడర్ ఏంటంటే మరీ ఎక్కువ వేసినా కానీ గట్టిగా అయిపోతుంది, తినలేం. అందుకనేసి 1/2 లీటర్ పాలకి నేను చూపించాను కదా స్పూను, దాంతో 1.5 వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా మరిగించిన తర్వాత చూస్తున్నారా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని చల్లారబెట్టేసుకోండి. నేను కస్టర్డ్ ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఇంకా దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, ఏది కావాలంటే అది తెచ్చుకోండి. సూపర్ మార్కెట్లో అమ్ముతారు. పౌడర్ తెచ్చుకొని మనం పాలు మరిగించుకొని ఇలా కలిపేసుకొని వేసుకుంటే పిల్లలు ఇంట్లో ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా ఫ్రూట్స్ తినడానికి విసిగిస్తారు. ఇలా చేసి పెట్టండి. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే. ఇలా మన దగ్గర బనానాలు, ఇంకా యాపిల్ ముక్కలు, అలానే దానిమ్మ గింజలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏ ఉంటే అవన్నీ వేసేసుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను కదా నేను, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలానే గ్రేప్స్ కూడా వేసుకుంటున్నాను నేను. పెద్దవి అయితే కొంచెం కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కదా, అలానే వేసేసుకున్నాను. చూస్తున్నారా, ఇలా మనం అన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ అయిపోయేంత వరకు ఇలాంటివి చేసుకొని తినండి, కూల్గా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.